ఈరోజు నేను చెప్పబోతున్న వాక్య భాగము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31 నుండి 35 వరకు. ఒక సహోదరి గాని సహోదరుడు గాని చదివితే దాన్ని మనము ధ్యానించుకుందాము. దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీయులుగా విరగగొట్టినట్టు తమకు కనబడెను. అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా, వాటికి స్థలము ఎచ్చటిను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము చదివిన సహోదరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. చదవబడిన వాక్య భాగమును మనము పరిశీలించి చూస్తే ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు బబులోను దేశపు రాజు. ఆ రాజు పేరు నెబుకద్నెజరు. ఆ రాజు పేరు ఎవరండి? నెబుకద్నెజరు. ఈ రాజు ఒకరోజు పడుకుని ఉన్నాడు. ఆ రాజుకి ఒక కల వచ్చింది. ఆ కల వస్తే ఆ కలను బట్టి ఆ రాజు అంతరంగము అతలాకుతలమైపోయింది, కలవరపడిపోయింది. అయ్యో, ఏంటి ఇలాంటి కల వచ్చింది అని అనుకున్నాడు. తెల్లారి లేచాడు. తెల్లారి లేచి ఆ కల వచ్చిన ఆ కల యొక్క భావన అతని మనసులో ఉండిపోయి తన యొక్క దేశంలో ఉన్న మాంత్రిక విద్య గలవారిని, శకునగాండ్రిని, సోది చెప్పేవారిని, కల్దీయులను అందరినీ సమకూర్చి, నేను మీకు ఒక విషయం చెప్పబోతున్నాను, దానికి సరి అయిన సమాధానము నాకు ఇవ్వండి అన్నప్పుడు వారు, అయ్యా మీరు ఏమి సెలవిస్తారో చెప్పండి, మేము దానికి తగు జవాబు చెబుతాము అన్నారు. నేను ఒక కలగన్నాను, ఆ కల యొక్క భావము మీరు చెప్పాలి. అదెంతండి రాజా గారు, కలభావం చెప్పటం మాకు వెన్నతో పెట్టిన విద్య. మీరు ఎలాగ ఆ కల ఏటో మాకు చెప్పండి, మేము వెంటనే దాన్ని విడమర్చి మీకు వివరించేస్తాము అన్నారు. ఆగండి ఆగండి ఆగండి, ఆ కలను నేను మరిసిపోయాను. ఆయన రాజు కాబట్టి వీళ్ళు మర్యాదగా చెప్పారు, అయ్యా మీకు కల వచ్చిందన్నారు, ఆ కల ఏదో చెబితే మేము దాని భావము చెప్పగలము, కానీ ఆ కలను మరిచిపోతే మేమెక్కడ చెప్పగలమండి. అప్పుడు ఆ రాజు అన్నాడు, మీరు జ్ఞానులు, మంత్రతంత్ర విద్యలు నేర్చుకున్నవారు, మీరు కల్దీయ దేశంలో అనేకమైన అపోషణ సంబంధమైన విద్యలు కలిగిన వారు, ఈ కళనే మీరు తెలుసుకోకపోతే మీరు నా దేశంలో జ్ఞానులు వివేకులు అని ఎలా పిలువబడతారు? కాబట్టి నా కళభావం మీరు చెబితే మీకు నేనేమిస్తానంటే బహుమానములు ఇస్తాను, మీకు ఘనతను కలిగిస్తాను, మీకు దానములు ఇస్తాను. నా కళను మీరు చెప్పకపోతే మీ తలలు తుత్తినీయులుగా చేస్తాను. తలలు తుత్తినీయులుగా చేయటం అంటే అర్థం ఏమిటంటే, తుత్తినీయులు అంటే ముక్కలు చేసేస్తానని అర్థం. తుత్తినీయులుగా చేస్తాను. అడలిపోయారు. అంత మాత్రమేనా? ఈడొకరితోటే పోతుందా? మరలా ఇంకొక లింక్ పెట్టాడు, మీకు ఒక ఇల్లు ఉంటుంది, ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు, మీ ఇల్లు పెంట కుప్పగా మార్చేస్తానంటే వాళ్ళందరూ కూడా మటాస్. అడలిపోయారు.
తలలు దించుకున్నారు. ఈ వార్త బబులోను దేశములో ఉన్న జ్ఞానులందరికీ వెళ్ళబడింది. ఈ రాజు ఆర్యోకును పిలిచాడు. ఆర్యోక్ అంటే ఎవరండి? ఆయన కమాండర్, సైన్యాధిపతి. ఆర్యోకు, చూసావా, నేను ఒక శాసనమును రాసి నీకు ఇస్తున్నాను. బబులోను దేశములో జ్ఞానులు, మంత్ర విద్య గలవారు, శకునగాండ్రు అని ఎవరైతే పిలువబడిన వారు ఉన్నారో వారు నా కలభావం చెప్పలేదు కాబట్టి వారినందరినీ సంహరించేయి అని శాసనము చేసి ఆర్యోకుకి ఇచ్చేశారు. ఈ ఆర్యోకు ఇంకా రెడీ అవుతున్నాడు సైన్యముతో. ఎవరిని చంపేయడానికి? జ్ఞానులని పిలువబడే వారిని అందరినీ చంపేయడానికి. అప్పుడు శాసనము చేయబడినదనే విషయము చెరబెట్టి తీసుకురాబడిన దానియేలు అనే యూదు కుర్రవాడికి తెలిసి ఆయన ఆర్యోకు దగ్గరికి వెళ్ళి, అయ్యా అయ్యా సైన్యాధిపతి, మన రాజు అడిగిన కలభావాన్ని నేను చెబుతాననే విషయము ఆయనకి తెలియపరచండి. వీలైతే రేపు ఎల్లుండో ఆయన ముఖ దర్శనము నాకు కలిగించండి అన్నప్పుడు సరే అని చెప్పి ఆర్యోకు వెళ్ళాడు. అతను వెళ్ళిన తర్వాత ఈ దానియేలు ఏమి చేస్తూ ఉన్నాడంటే తనకున్న 3 మిత్రులను పిలిచాడు, ఫ్రెండ్స్. దానియేలుకి 3 ఫ్రెండ్స్ ఉన్నారండి. ఆ 3 ఫ్రెండ్స్ ఎవరు? హనన్య, ఇంకా ఎవరు? మిషాయేల్, ఇంకా ఎవరు? అజర్యా. వీరి పేరును మనం ఎక్కువగా ఉచ్చరించము, ఈ హెబ్రూ పదాలు. వీరిని మనము బైబిల్లో అత్తమాటు ఏమని చెప్తామంటే శద్రకు, మెషకు, అబేద్నెగోలు అని చెప్తాం. అది బబులోనియా భాష. బబులోను దేశపు దేవతలు పేర్లని ఇలా 3కి పెట్టారు. ఆ 3 మిత్రులు వెళ్ళి ఒక గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. దానియేలు మరో గదిలోకి వెళ్ళి ఆయన ప్రార్థనలో విజ్ఞాపన చేసి, అయ్యా నాకు ఒక మర్మమును బయలుపరచండి, ఆ కళను తెలియపరచండి అని గోజిలాడినప్పుడు ఆ రాత్రి దర్శనములో దేవుడు దానియేలు దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన అక్కడ కళ భావమును వివరించి చెప్పేస్తున్నాడు. ఆ భావమునకు దేవుడు దానియేలుకి చెప్పినది ఏమిటంటే అది ఒక మర్మము. ఆ మరుసటి రోజు రాజదర్శనం కలిగింది. దానియేలు రాజదర్శనం చేసుకుని ఆ కళభావం చెప్తున్నాడు. రాజా, తమరికి ఒక కళ వచ్చింది కదా, ఒక విచిత్రమైన అద్భుతమైన కళను మీరు కన్నారు కదా, ఆ కళభావము నేను చెబుతాను. తమరు చూసిన మహా అద్భుతమైన ప్రతిమ ఉంది, గొప్పదైన ప్రతిమ ఉంది. ఆ ప్రతిమ శిరస్సు మేలిమి బంగారముతో చేయబడింది. ఆ మేలిమి బంగారం ఎవరనుకుంటున్నారు? అది తమరే. మీ రాజ్యమును దేవుడు బహుగా ఆశీర్వదించాడు, అత్యధికమైన విలువనిచ్చాడు, అత్యధికమైన సంపదనిచ్చాడు, అత్యధికమైన సౌఖ్యమును మీ రాజ్యమునకు ఇచ్చాడు. అది మీరే. ఆ తర్వాత ఆ ప్రతిమ శిరస్సు తర్వాత రొమ్ములు, భుజము, ఈ భుజములు, ఈ ఛాతీ భాగము చూశారు కదా, అది వెండిలాగా కనపడింది మీకు. బంగారము కంటే వెండి కొంచెము తక్కువైనది. ఆ తక్కువైన రాజ్యము మాదీయ పారసీక రాజ్యం. మాదీయ పారసీక రాజ్యం. దాని తర్వాత మీరు ఆ ప్రతిమను ఇంకా కొంచెం కిందకు చూసినట్లయితే ఆ కడుపు నుండి తొడల వరకు ఉన్న భాగం ఏమిటంటే ఇత్తడి. తొడల వరకు ఉన్న భాగం ఏంటండి? ఇత్తడి. ఇది దేనికి సంబంధించిన రాజ్యము?
గ్రీకు రాజ్యము అలెగ్జాండర్ కాలములో ప్రపంచమునంతా ఏలింది. ఆ అలెగ్జాండర్ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కిందకు వస్తే, ఆ ప్రతిమ కిందకు వస్తే మోకాళ్ళు కనపడ్డాయి. ఆ మోకాళ్ళును పాదములు కనపడ్డాయి. ఆ మోకాళ్ళు ఇనపివగా కనపడ్డాయి. ఆ మోకాళ్ళు ఎలా కనపడ్డాయండి? ఇనుము చాలా కఠినమైనది. బంగారాన్ని ముక్కలు చేయగలదు, వెండిని ముక్కలు చేయగలదు, ఇత్తడిని ముక్కలు చేయగలదు. ఈ ఇనుము లాంటి పరిపాలన వచ్చింది. ఆ పరిపాలన ఎవరిదంటే రోమియుల పరిపాలన. ఈ రోమియుల పరిపాలనలో చివరికి వచ్చేటప్పటికి పాదములు ఉన్నాయి. ఆ పాదములలో ఉన్నటప్పటికి అక్కడ ఆ పాదములు కాస్త ఇనుము, కాస్త మట్టి, కుమ్మరివాని మట్టి లాంటిది కలిసిన ఆ స్థితి వారికి కనపడింది. అయ్యా, ఇదేమనుకుంటున్నారు? ఆ భాగము రోమీలకి వచ్చిన ఆ రాజ్యము ఒక విషయములో బలమైనదిగాను, మరొక విషయములో నీరసముగాను ఉంటుంది అని చెప్పి ఆ యొక్క కళను వివరించాడు. ఆ కళను వివరించిన తర్వాత 35వ వచనము చదువమ్మా. అంతటా ఇనుమును, మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇనుము, మట్టి కలిసిన పాదం మీద ఒక రాయి వచ్చి పడిందట. ఏ రాయి అండి అది? చేతి సహాయము లేక. చేతులు దేనికి ఉపయోగిస్తామండి మనము? చేతులు దేనికి? పనులు చేసుకోవడానికి. ఒక విగ్రహాన్ని చెక్కాలనుకో, మన చేతులతో చెక్కి అదే దేవుడు అని అనుకుంటాం. ఒక పనిని చేయాలనుకో, మన చేతులతో పనులు చేస్తాం. ఇప్పుడు చేతి సహాయము లేదు. ఒక పర్వతము నుండి ఒక రాయి విడుబడి, ఇక్కడ పర్వతము పరలోక సాదృశ్యము. ఆ రాయి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దృశ్యము. దేవునికి మహిమ కలుగును గాక. అది వచ్చి ఆ పాదముల మీద పడినంటనే బబులోను రాజ్యము కూలిపోయింది, మాదీయ పారసిక రాజ్యము కూలిపోయింది, గ్రీకు రాజ్యము కూలిపోయింది. ఇప్పుడు ఏమైంది? రోమా రాజ్యము కూడా కూలిపోయి ఏమైపోయట? గాలికి చెదరగొట్టిన పొట్టువలే అయిపోయాయట. అంటే అవి కనపడకుండా పోయాయి. కనపడకుండా పోయిన తర్వాత ఆ రాయి కోసం చెబుతుంది చూసారా వాక్యము. ఆ రాయి కొంచెము పెరిగి, ఆ రాయి ఎవరండి? కొంచెము పెరిగి సర్వభూతలమంతా వ్యాపించిపోయింది. ఇప్పుడు చెప్పండి, మన యేసయ్య పరలోకము నుండి ఒక పూరిపాకలో జన్మించి ఆయన ఇప్పుడు సర్వభూతలమంతా వ్యాపించిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాయి యేసయ్య. ఆ రాయి రోమా ప్రభుత్వము ఏలుచున్న కాలములో ప్రత్యక్షమైందండి. ఆ రాయి ఎప్పుడు ప్రత్యక్షమైంది? మరి మన ప్రభువు ఎప్పుడు వచ్చాడు? యూదులు ఏలుతున్నప్పుడా? నెబుకద్నెజరు ఏలుతున్నప్పుడా? కాదు, రోమా ప్రభుత్వం ఏలుతున్నప్పుడు. ఆ వాక్యానికి నిదర్శనము చూడండి. ఎక్కడుందో ఆ వాక్యానికి నిదర్శనం? 42వ వచనం దగ్గరికి వద్దామండి. ఆ రాజుల కాలములో, ఎవరు? రోమా రాజుల కాలములో అని అర్థం. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించెను. ఇక్కడ మీరు మనసులో పెట్టుకోవలసిన మాట ఏమిటంటే, ఒక రాజ్యమును స్థాపించెను.
స్థాపించెను, దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఈ సంఘాన్ని లేదు, దేవుని రాజ్యాన్ని ఎంతో మంది నాశనం చేద్దారనుకుంటున్నారండి. ఆ రాజ్యము ప్రకటించిన దగ్గర నుండి నాశనము కలగలేదు. ఆ రాజ్యము దాని పొందువారికి కాక మరెవరికి చెందదు. ఎవరు తెచ్చిన రాజ్యం ఇది? యేసయ్య తెచ్చిన రాజ్యం. ఆ రాజ్యము దానిని పొందువారికి తప్ప, లోకంలో ఉన్న వాళ్ళందరికీ కాదట ఆ రాజ్యము. దాన్ని ఎవరు పొందుతారో వారికే ఆ రాజ్యము, పొంది వారికి తప్ప మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పడగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగ యుగములు నిలిచును. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి స్తోత్రం. యుగ యుగములు నిలిచే రాజ్యం అండి అది. ఈ దేవుడు స్థాపించిన ఈ రాజ్యమే పరలోక రాజ్యం. దానియేలు చూసిన ఈ దర్శనమే పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యము లేదా పరిశుద్ధ గ్రంథములో సువార్తలలో పరలోక రాజ్యము, దేవుని రాజ్యము అని పిలువబడుతుంది. ఇది ఈ పరలోక రాజ్యమన్నా ఈ దేవుని రాజ్యమన్నా మరి దీనికి ఏమని పేరంటే సంఘము అని పేరు. ఏమని పేరండి ఇది? సంఘము. మనం బైబిల్ చదువుతాం, పరలోక రాజ్యము పరలోక రాజ్యము అని చదువుతాం. ఆ పరలోక రాజ్యం అంటే మనం ఏమనుకుంటున్నామో తెలుసా? ఆహా, దేవుడు నా కోసం పైన నాకు పరలోక రాజ్యాన్ని కట్టేశాడు అనుకుంటున్నాం. జాగ్రత్తగా వినండి, ఇదే చాలా కీలకమైంది. పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు పరలోక రాజ్యము నా కోసమే దేవుని రాజ్యము అనుకుంటున్నాం. దేవుడు మా కోసం పరలోక రాజ్యము కట్టేశాడు అనుకుంటున్నాం. పరలోక రాజ్యము పైన కట్టిన పరలోక రాజ్యము కాదది. బాప్తిసం ఇచ్చే యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాల్లో అంటారు కదా, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందిడి. ఆయన ఏమంటున్నాడు? అక్కడ పరలోకం కోసం చెప్తున్నాడా? లేదు. భూమి మీదకి పరలోక రాజ్యం అనేది ఒకటి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వస్తుంది. మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా పరలోక రాజ్యము ఒకటి వస్తుంది. ఆ పరలోక రాజ్యానికి నువ్వు రావాలంటే, ఆ పరలోక రాజ్యానికి నువ్వు చేరాలంటే, ఆ పరలోక రాజ్యములో నువ్వు ఉండాలంటే నువ్వేం పొందాలా? మారు మనసు పొందాలి. యోహాను చెబుతున్నది అదే. ఇప్పుడు మనము పరలోక రాజ్యం అంటే ఇదనుకుంటున్నాము. మరి పైనున్న దాన్ని మనం ఏమందాం? పరలోక రాజ్యము వేరు, పరలోకము వేరు. జాగ్రత్తగా గమనించండి. అక్కడ పరలోక రాజ్యము వేరు, పరలోకము వేరు. ఈ పరలోక రాజ్యములో ఎవరుంటారంటే మారు మనసు పొందిన విశ్వాసులు, క్రీస్తు రక్తము ద్వారా కడిగిన విశ్వాసులు మనముంటాము. అనగా పరలోక రాజ్యం అనగా టూకీగా మనకేమర్థమైంది? సంఘము. మరి పరలోకం అంటే ఏమిటి? పరలోకం అంటే అది దేవుని నివాసము. పరలోకం అంటే ఏంటండి? ఇప్పుడు అర్థమైంది కదా మీకు. పరలోక రాజ్యము సంఘము, దేవుని రాజ్యము సంఘము. సంఘానికి 2 పేర్లు గుర్తెట్టేసుకోవాలి మీరు మైండ్లో. పరలోక రాజ్యము, దేవుని రాజ్యము. మరి పరలోకం అంటే ఏమిటి? పరలోకం అంటే దేవుడు నివాసముండే ఆయన నివాస స్థలము. దేవుడు ఉంటాడు అక్కడ. పరలోకము. ఆ పరలోకములో ఎవరుంటారు ఇంకా దేవుడితో పాటు? నిత్యము పరిశుద్ధుడు 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 ఆయన స్తుతి గాన ప్రతిగానములతో ఆయన నిత్యము స్తుతించే ఎవరుంటారండి? దేవదూతలు ఉంటారు. మీకు
బాగా అర్థమైపోతుంది సబ్జెక్టు. దేవదూతలు ఉంటారు. ఇంకా ఆ పరలోక రాజ్యములో ఇంకా ఏముంటుందంటే దేవుని సింహాసనం ఉంటుంది. ఈ పరలోక రాజ్యం ఏమిటంటే సంఘము, పరలోకం ఏమిటంటే దేవుడి నివాసము, దేవదూతలు ఉండే చోటు, ఆయన సింహాసనము ఉండే చోటు. అందుకే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనములో అంటాడు కదా, ఆకాశము నా సింహాసనము, భూమినా, వెరీ గుడ్, సింహాసనం. ఆకాశం అన్నాడు ఇక్కడ. ఆకాశం అంటే ఈ ఆకాశం కాదు మనకి. ఇంగ్లీష్ బైబిల్లో గ్రీకు తర్జుమాకి దగ్గరగా ఉన్న మాటల్లో ఇంకా ఏమనుందంటే హెవెన్ అని తర్జుమా చేయబడింది. ఏమనండి? హెవెన్. దేవుడు నివాసం ఉండే చోటు ఆ పరలోకము. ఆ పరలోకమునకే హెవెన్ అని పేరు పెట్టబడింది. ఈ హెవెన్ అనే పేరు పెట్టబడిన తర్వాత ఆ హెవెన్ కోసము మనము ఎక్కడ తర్పీదవ్వాలంటే ఇక్కడే తర్పీదవ్వాలి. ఇప్పుడు పాస్టరమ్మ గారు ప్రయాస ఏంటంటే నా పిల్లలు అందరూ ఈ లోకమంతమైపోయినప్పుడు, యుగాంతమైపోయినప్పుడు వారు స్వచ్ఛమైన వాక్యము ద్వారా, యేసు రక్తము ద్వారా వారు కడగబడిన వారై నా తండ్రి ఏర్పాటు చేసిన ఆ పరలోకానికి వెళ్ళాలి అనే ఉద్దేశము మన పాస్టరమ్మ గారిలోను వారి కుటుంబములోనూ ఉంది. అందుకే మిమ్మల్ని పిలిచి ఈ మీటింగ్ని పెట్టారు, ఈ ప్రత్యేకమైన కూడికని పెట్టారు. ఈ కూడికలో మీరు ఎంతగానో నేర్చుకోవాలి. మరి ఇక్కడ చూస్తే మరి ఈ పరలోకాన్ని ఎవరు స్థాపించారు? ఎవరు స్థాపించారు పరలోకాన్ని? చాలా మంది అంటారు పేతురు గారు స్థాపించారు. కాదు, ఆ రాయే. ఏ రాయి? దానియేలుకు కనపడిన ఆ రాయి, దానియేలు ప్రవచించిన ఆ రాయి పరలోకము నుండి వచ్చి ఇక్కడ ఇంత 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 నుండి అలాగ పెరిగి భూతలమంతా వ్యాపించిపోయేలాగా అయింది. ఆ రాయే యేసయ్య. యేసయ్యే ఈ పరలోకాన్ని స్థాపించాడు. చూడండి, ఆయన ఫిలిప్పుదైన కైసరేకు వచ్చాడు. ఇది ఒక ప్రాంతం. ఆ శిష్యులతో అంటున్నాడు, జనులందరూ కూడా ఈ మనుష్య కుమారుడు ఎవరని చెప్పుకుంటున్నారు అని శిష్యుల్ని అడిగాడు. ఎవరు? మన యేసయ్య. ఆ శిష్యుల్లో కొందరు మీరు బాప్తీసమిచ్చే యోహాను అని ఆ ప్రజలు చెప్పుకుంటున్నారు అన్నారు. ఇంకొందరు ఏలియా పుట్టాడేమో అంటున్నారు అని చెప్పారు. ఇంకొందరు ఇర్మియా పుట్టుండొచ్చు, ఆయన చేసే పనులన్నీ ప్రవక్త కంటే మంచి పనులు చేసినట్టున్నాయి అంటున్నారు. ఇంకొందరు ఏమనుకుంటున్నారంటే ఒక ప్రవక్త మన కోసం పుట్టాడు, ఆ ప్రవక్తే మీరు అని చెబుతున్నారు అని యేసు ప్రభువుతో కొందరు శిష్యులు చెప్పారు. అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాను. పేతురైతే దైవ దర్శనము పొందినవాడై సజీవుడివైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పాడు. చెబితే అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితే గాని నీకు ఎవరో బయలుపరచలేరని చెప్పి, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాన్ని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీవు పేతురువు. పేతురు అన్నది గ్రీకు పదం, పెట్రాస్, రాయి. పెట్రాస్ అంటే ఏంటి? రాయి, రాక్. పేతురు అనే మాటకు రాయి అని అర్థము. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆ బండ, ఆ రాయి దానియేలుకు ప్రత్యక్షమైన బండ. ఆ క్రీస్తు అనే బండ మీద మనమందరము పేతురు వలె
సజీవమైన రాళ్ల వలె కట్టబడి ఉన్నాం. ప్రభువే గొప్ప సంఘమును కడతాడు. మనకొక సంఘం ఉంది. సంఘం అంటే ఏమిటి? మీరు ఇప్పటి వరకు సంఘం అంటే ఏమనుకుంటారంటే ఒక కట్టడము, భవనము, 4 గోడలు, ఒక రూపు లేదా ఒక స్లాబ్ ఉన్న బిల్డింగ్, ఇది సంఘము. అసలు యాక్చువల్గా సంఘం అంటే అది కాదు. సంఘం అనే మాట ఎక్లీసియా అనే గ్రీకు పదము నుండి వచ్చింది. ఎక్లీసియా అనే మాటకు అర్థం ఏమిటంటే బయటకు పిలవబడిన వారు, దేవుని చేత బయటకు పిలవబడిన వారు అని అర్థం. మరి ఎక్కడి నుండి పిలువబడ్డారు? లోకము నుండి పిలువబడ్డారు. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము, ఇలాంటి చీకటిలో మనము బ్రతికాం. పాపము నుండి పిలువబడ్డాం. లోకములో ఏముందండి? పాపపు క్రియలున్నాయి, పాపపు జీవితం ఉంది, పాపపు బ్రతుకులున్నాయి, పాపపు ఆలోచనలున్నాయి. దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రేమించి ఆ లోకములో ఉన్న పాపము, ఆ పాపము చీకటి, ఆ చీకటిలో నువ్వు ఉండకూడదు, నిన్ను పిలుస్తున్నాను రా అన్నారు. ఇంకా ఏముందంటే లోకములో శాపముంది. తండ్రి అయిన దేవుడు శపించాడు. ఆ శాపము విరిగిపోవాలి. ఎవరి ద్వారా విరిగిపోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా విరిగిపోవాలి. కాబట్టి మీరు ఆ లోకములో నుండి, శాపములో నుండి, ఆ పాపములో నుండి బయటికి రండి. అక్కడ ఉన్నదంతా ఏమిటంటే చీకటి, చీకటి, చీకటి. చీకటి దేనికి సాదృశ్యం అంటే పాపమునకు సాదృశ్యం. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలోనికి మనం వచ్చి 9వ వచనాన్ని మనము చదివినప్పుడు అక్కడ ఒక మాట మనకి చాలా ఆశ్చర్యంగా కనపడుతుంది. చీకటిలో నుండి, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సత్తైన ప్రజలునయ్యున్నారు. ప్రజలారా, ఓ విశ్వాసులారా, చీకటిలో నుండి నేను మిమ్మల్ని అద్వితీయమైన వెలుగులోనికి, అక్కడ ఒక మాట ఉంది, పిలిచెను అని ఉంది. పిలిచెను అనే మాట ఎక్లీసియా. ఎక్కడ నుండి పిలిచాడట ఈయన? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఇదిగో నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎవరు? మన యేసయ్య. ఆయనలో ఏ చీకటి క్రియలు లేవు. మన దేవుని యందు ఏ చీకటి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. మనము ఎవరమట? దేవుడి చేత పిలువబడ్డాము. ఒకప్పుడు చీకటిలో ఉన్నాము. మన బ్రతుకుల్లో వెలుగు లేదు, సుఖము లేదు, శాంతి లేదు, మేలు లేదు, ఆశీర్వాదము లేదు. అలాంటి స్థితిలో నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీవు పిలవబడ్డావు. ఆయన గుణాతిశయములను నువ్వు ప్రచురము చేయాలట, సాక్ష్యమును చెప్పాల. దేవుడు నీ జీవితంలో ఏం చేశాడు? అమ్మా, నీ బాధలు నేను చూస్తున్నాను. గతంలో నేను కూడా ఎలాంటి బాధల్ని అనుభవించాను. చాలా చోట్ల తిరిగాను, చాలా తంటాలు పడ్డాను వదిలించుకోవడానికి ఆ బాధల్ని. ఎక్కడా నాకు దారి దొరకలేదు. నాకు ఒక సహోదరి చెప్పింది, యేసు దగ్గరికి రా, ఆయన నీ బాధ వింటాడు. మనము దేవుని పిల్లలుగా ఏర్పరచబడిన వంశమైపోయాము, రాజులైన యాజక సమూహమైపోయాము. పాపమును జయించాలి, సాతానును జయించాలి. అంతేకాదు యాజక సమూహము, మనము ప్రార్థననే ధూపము వేసేవారము, మనము పరిశుద్ధ జనము. నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. అంతేకాకుండా
దేవుని సొత్తైన ప్రజలమైపోయాము.